ఒక మహనీయుని వజ్ర సంకల్పానికి సాక్ష్యంగా నిలిచిన ప్రభుత్వ జూనియర్ కళాశాల జగదేవపూర్ 1969-70లో స్థాపించబడి నేటికి 56 వసంతాలు పూర్తి చేసుకొని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత ఉద్యోగవంతులుగా తీర్చిదిద్దిన విద్యాలయంలో నేడు జరిగిన తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం. నాడు నరసింహ రామయ్య తపస్సుకిది ప్రతిరూపం, నటుడు నాగభూషణం చిందించిన రక్త కన్నీరు, ఈ విద్యాలయానికి రక్త పుష్పం, దాతల వితరణతో కష్టాల కడలిని ఇది నిలిచిన ప్రాకారం, రాష్ట్రములోనే తొలి అడుగుగా వెలిసిన ఈ జ్ఞాన శిఖరం, పునాది వేసిన మహనీయుల ఆశయం, మీ బిడ్డల భవితకు మూలాధారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం అక్షర దివ్యగా మారుతుంటే, కమిషనర్ కృష్ణాదిత్య మార్గదర్శనం అభివృద్ధికి బాటలు వేస్తుంటే, గురువుల కృషితో ప్రభుత్వ విద్య గొంతుకై నిలుస్తుంటే, తల్లిదండ్రులారా మీ మౌనం మీ బిడ్డల ప్రగతికి ఆటంకం కావాలా? పనులను పక్కన పెట్టి మనసును ఇటు మళ్ళించి ఒక్క అడుగు వేయండి. 32 ఏళ్ల అనుభవం చెబుతోంది, ఈ నేల గొప్పతనం ప్రిన్సిపాలు రాజన్న పిలుపులో ఉంది. ఆది అంతములే విద్యార్థుల పట్ల మమకారం, ప్రగతి. నేను ఈ కాలేజ్లో సిసి గ్రూప్ చదువుతున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. నేను ఈ కాలేజ్ ఎంపిక చేసుకున్నందుకు చాలా ఎంపికగా నిలిచింది. అండ్ లెక్చర్స్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్. సార్ వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా చెప్తారు. డౌట్స్ ఉన్నా కానీ ఇట్లా కసియకుండా ఎన్ని డౌట్స్ అయినా సరే అడగాలి, చెప్పాలి, మేము చెప్తాం, మీరు అడగకుండా అట్లనే ఉంటే ఎట్లా అని చెప్పేసి సార్ వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తారు. కానీ మేమే సార్ వాళ్ళని అట్లా చేయాలి. మాకు ఇట్లా ఉన్నందుకు సార్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. నేను మా పాపను వేరే కాలేజీలో జాయిన్ చేద్దామని చాలా ప్రయత్నం చేశాను. ములుగు హాస్టల్లో తిరిగాను, చాలా హాస్టల్స్ తిరిగాను. సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు, మిగతా సార్స్ మా ఇంటికి వచ్చి మా పాపను మా దాంట్లో జాయిన్ చేయండి, మేము మంచిగా విద్యను అందిస్తామని చెప్పారు. సార్ చెప్పిన ప్రకారం మేము ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళని కలిసి ఇక్కడనే జాయిన్ చేశాను. జాయిన్ చేసినందుకు మా పాప మంచిగా చదువుతుంది, కోరికే. కానీ ఒక చిన్న కోరిక నాది. మేము తల్లిదండ్రులం ప్రతి ఒక్కరం కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నందుకు మా కష్టాన్ని మీరు అదుపులో పెట్టుకొని మీరు ఇంకా చదివి మా పేరు నిలబెట్టాలి. నేర్పినందుకు ప్రిన్సిపాల్స్ వాళ్ళని ఈ కాలేజ్ పేరును నిలబెట్టి మీరు మంచి భవిష్యత్తుకు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. పిల్లలందరికీ నా నుంచి ఒకటే, నేను ప్రతి ఒక్కరూ చదువుకొని మంచిగా ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుకొని, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఆకాశంలో
తుఫాన్లు అలలాగా పోయే ఆ పక్షులనే చూడు. అనుకున్న గమ్యమెంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది. అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం. వెళ్ళిపోవడం, గోడలు దుంకి వెళ్ళడం, సార్ వాళ్ళు మళ్ళీ తెచ్చి ఒకవేళ బైక్స్ పైన వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళ మీదకి రేస్ ఆడడం నాకైతే నచ్చట్లేదు. మళ్ళీ రోడ్ల పైన ఇంటికి వెళ్తుంటే వస్తుంటే రోడ్ల పైన గొడవలు పెట్టుకుంటున్నారు కొందరు బాయ్స్. ఆ పాయింట్ నాకు ఒక్కటి నచ్చలేదు ఈ కాలేజీలో. అంతే మిగతా అంతా చాలా బాగుంటుంది కాలేజ్ అయితే. ఎడ్యుకేషన్, లెక్చరర్స్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చదువుకుంటుండు 20 గంటలు చదువుతుండు. ఏం పని చెప్పాం మంచిగా చదువుతుండు, వస్తుండు పోతుండు బడికి, అంతే మంచిగా చదువుతుండు. ఏం కంప్లైంట్ లేదు, మంచిగా చదువుతుండు, మంచిగా చదువుతుండు. ఇప్పుడైతే ఏం లేదు, మంచిగా చదువుతుండు. ఇప్పుడైతే మంచిగా చదువుతుండు. అంటే ఈ కాలేజీలో జరిపించినందుకు మంచిగా ఉండా లేదా? మంచిగా ఉండు, మంచిగా చదువుతుండు, వస్తుండు పోతుండు, అంతే. ఏం పని చెప్పాం ఇక, అంతా మేము చూసుకుంటాం ఇక. ఏది మట్టిలోన ఈ ఇల్లు స్థిరముగానమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉన్నమ్మా. ఈ ఇల్లు స్థిరముగాదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉన్నమ్మా. 3 నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమ్మ, 3 నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమ్మ. పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ, ముక్తి నీకు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా నమస్కారం. మా రమ్య ఇక్కడ చదువుతుంది. ఫస్ట్ సార్ వాళ్ళు అన్నారు మా కాలేజీలో చేరమండి. ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ గురించి ఆలోచించినాను, కానీ ఏం మంచి బాగా అనిపించలేదు. ఫస్ట్ మా పెద్ద పాప కాలేజీలో చదివింది, బెటర్ అనిపించలేదు. అది మేము చూద్దాం. గవర్నమెంట్ కాలేజీలో ఆల్రెడీ మా చెల్లెలు ఇద్దరు చదివారు, సరిత సబిత, కాలేజ్ టాపర్స్. వాళ్ళు బాగా చదివారు, ఇక్కడ చదువుతారు, స్టడీ మంచిగా ఉంది అన్న నమ్మకంతో చేసిన. మా పాప మంచిగా చదువుతుంది. మా పాప అంటుంది నేను పోలీస్ అవుతాను అని. కానీ మా పాప అనే కాదు, ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు, చేయాలని కాదు. కానీ ఇంకోటి ఏంటంటే పిల్లలు మనం ముందు మంచిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు 2 పాపలు అన్నారు. వాళ్ళు అబ్బాయిలు లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు గోడదుంకి వెళ్ళిపోవడం, పారిపోవడం. పేరెంట్స్ అందరికీ నమస్కారం. స్టూడెంట్ మీరు ఎంత కష్టపడి అంత చదువుకుంటే అంత పైకి వస్తారు. నేను మా పాప అర్చన, మాది వరదరాజ్పూర్, గొడుగు అర్చన. నేను నేను సిటీ నుంచి వండుకుంటూ వచ్చిన, అక్కడనే జాయిన్ చేద్దామని చూసిన. సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మా కాలేజీలో జాయిన్ చేయండి అని హాల్ టికెట్ నంబర్ తీసుకున్నారు. హాల్ టికెట్ నంబర్ తీసుకెళ్దామని నేను చాలా ట్రై చేసిన. ఇక మా పాప మళ్ళీ ఇక్కడనే చదివిస్తాను, ఇక్కడనే చదువుకుంటా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వస్తా అంటే చదివించిన. సార్ మిమ్మల్ని ఒక్కటే నేను ఫస్ట్ నుంచి కోరుకునేది, పిల్లలు ఇప్పుడు మా వల్ల సపోర్ట్, స్టడీ బాగా చేస్తుంది. ఆమె పోలీస్ కావాలని ఆలోచించుకుంటుంది, కానీ కొంచెం ఆమెకు సపోర్ట్ లేక ఇక్కడ ప్రకృతి మంచిగా ఉన్నది, అలాగే గ్రౌండ్ కూడా మంచిగా నీట్గా ఉన్నది. తల్లిదండ్రులు మీరు కొంచెం కాలేజీని కూడా కొంచెం మీరు కూడా పరీక్షించాలి, ఏంది ఎట్లా ఉన్నది అనేది. అదే వస్తుంది మీ పాప అని చెప్పిండ్రు. చెప్తే సార్ మంచిగా చదువు మంచిగా చెప్తారని మా పాపని ఇక్కడ పంపించాం. మొబైల్ ఫోన్ లేకుండే చేతిలో, అవునా? ఇప్పుడు వచ్చింది, తర్వాత ఏమైపోయింది, అలవాటు అయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా మనం ఒక్కరోజు ఉంటున్నామా? ఉండట్లేదు కదా. అంటే మనిషికి ఒక అలవాటు అనేది అలవాటు అయ్యేంత వరకు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలరు. ఒక్కసారి అలవాటు అయిందంటే దాన్ని వదులుకోవడం అనేది సాధ్యం కాదు. పిల్లలు కూడా అంతే. మనము ఇంట్లో ఉన్నప్పుడు
మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పనులు కానీ, మన కష్టం కానీ, మన బాధ్యత కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు తెలిసేటట్టు చేయాలి. కానీ సమయ పాలన పాటిస్తూ సమయాన్ని సూచిస్తుందో అదేవిధంగా ఇక్కడ 2 లాగా తల్లి తండ్రి ఇద్దరు కూడా మీరు సమన్వయంతో మీ మధ్య ఒక ఐక్యమత్యంతో మనం పిల్లల కోసం మనం కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా సమయం ఏ విధంగా అయితే ఖచ్చితంగా చూపిస్తుందో, సమయ పాలన సూచిస్తుందో, అదేవిధంగా మీరిద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా సమన్వయంతో మీరు కలిసి పనిచేసి సమన్వయంతో మీ బిడ్డ బాగోగుల గురించి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆ అబ్బాయి లేదా అమ్మాయి మంచి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోక తప్పదు. ఇక్కడ ఒక మనం మట్టి బొమ్మ చూద్దాం. బంకమట్టి తీసుకుందాం. బంకమట్టిని తీసుకొని మనం దాన్ని ఏ రకంగా మలిస్తే ఆ రకంగా బొమ్మలు తయారు చేయొచ్చు, అవునా కదా. బంకమట్టి ఒకే రూపంలో ఉండదు. మనం తయారు చేసే రూపాన్ని బట్టి, మనం తయారు చేసేటువంటి దాన్ని బట్టి దాని గొప్పతనం బయటపడుతుంది, అవునా కదా. దాని యొక్క రూపురేఖలు కావచ్చు, అది దాన్ని ఆ బంకమట్టిని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా పిల్లలు అనేవారు పుట్టుకతో ఎవరు చెడు ఆలోచనతో పుట్టలే, పుట్టుకతో ఎవరు కూడా చెడు గుణాలతో పుట్టలేదు. ఎవరు పుట్టుకతోనే తాగుతూ, బీడీలు తాగుతూ, లేకుంటే మందు తాగుతూ, లేకుంటే చెడు ప్రవర్తనతో ఎవరూ పుట్టలేదు. తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి పిల్లవాడు కూడా మంచి ఎటువంటి కల్మషం లేకుండా ఈ ప్రపంచం గురించి అంతా ఒక చక్కని ప్రపంచం అని చెప్పి బయటకు వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఈ జరిగే ప్రయాణం చూసారా? ఆ ప్రయాణం ఇంతకుముందు మేడం గారు కూడా చెప్పారు, చాలా మంది వక్తలు చెప్పారు. మంచి మొక్కలు కలుపు మొక్కలు అని చెప్పి చాలా గొప్పగా, అది నిజంగా మీరు మరి అర్థం చేసుకోరో లేదో, మనం కూడా రోజు అది మీ రోజువారీ చేసే దినచర్యలో భాగం కాబట్టి మరి అటువంటి మరి పిల్లల్ని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎటువైపు ప్రయాణిస్తున్నారు, వాళ్ళు నిజంగా మరి మన గౌరవంతో మన ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇస్తున్నారా, పక్కవారితో ఎలా మాట్లాడుతున్నారు, పెద్దవారితో ఎలా మాట్లాడుతున్నారు, మీరు అక్కడే గమనించవచ్చు. ఇంట్లో మీతో బాగా మాట్లాడారంటే మాతో కూడా గొప్పగా మాట్లాడతారు. మీతో ఇంట్లో ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇంట్లో కూడా గడబడి ర్యాష్గా మాట్లాడి, గట్టిగా మాట్లాడి, ఎదురు మాట్లాడి, తిరగబడి మాట్లాడితే ఖచ్చితంగా అదే లక్షణాలు కళాశాలలో ఉంటుంది, రేపు పబ్లిక్లో పోయిన తర్వాత అదే లక్షణాలు ఉంటాయి అనమాట. అందుకని ఇక్కడ మనం గమనించాలి. ఒక కానిస్టేబుల్ నౌకరీ చేస్తున్నాడు.